నమస్తే అండి, నేను రజాక్. ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి ఎలా జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది? డిప్యూటీ సీఎం గారి పాలన ఎలా ఉంది? అదేవిధంగా మన నారా లోకేష్ గారి విద్యాశాఖ మంత్రి పాలన ఎలా ఉంది? అదేవిధంగా మిగిలిన మంత్రులు ఎమ్మెల్యేల యొక్క పాలన ఎలా ఉంది? పెట్టుకున్నటువంటి టార్గెట్స్ని కూటమి ప్రభుత్వం అచీవ్ చేసిందా? ఇలా సామాన్యుల్లో అనేక రకాల ప్రశ్నలు అయితే ఉన్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్కి కూటమి గవర్నమెంట్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? 2029 ఎన్నికల్లో కూడా కూటమి గెలుస్తుందా, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా? ఎందుకంటే రీసెంట్గా రకరకాల సర్వేలు అయితే వచ్చినాయన్నమాట. సో ఆ సర్వేలు చేసినటువంటి వ్యక్తులతో కావచ్చు, అదేవిధంగా కొంతమందితో మాట్లాడిన నేపథ్యంలో అసలు గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది అనే దానికి సంబంధించి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ముందుగా మీరు గమనించినట్లయితే కనుక ఎలక్షన్స్ అయిపోయి సంవత్సరం అయిన తర్వాత బేసిక్ ఎప్పుడైనా ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే అందరూ కూడా ఈ పొలిటికల్ రివ్యూస్ చేయించుకుంటూ ఉంటారు, సర్వేలు చేయించుకుంటూ ఉంటారు. కానీ ఎలక్షన్స్ అయిన తర్వాత సంవత్సర కాలానికి సర్వే చేయించుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అలాగే సర్వే చేయించుకున్నటువంటి ప్రధాన ప్రతిపక్షం లేదులేండి, ఉన్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ. ఎందుకు చేయించింది? చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్. ఎందుకంటే అతను ఒక ముఖ్యమంత్రి గారు, అతనికి చాలా పనులు ఉంటాయి. ఒక పక్క ప్రజాప్రతినిధులను చూసుకుంటూనే మరో పక్క గవర్నెన్స్ చేయడం, అంటే అధికారులతో ప్రతినిత్యం కూడా కలిసి నడవడం, ఇదంతా కూడా ఆయన చేతుల్లోనే, ఆయన ద్వారానే జరుగుతూ ఉంటుంది. మరి అలాంటి వ్యక్తికి డ్రాగన్ ఐ, ఈగల్ ఐ వేసుకొని చూడటం చాలా కష్టం అవ్వచ్చు కొన్ని సందర్భాల్లో. అయితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి గొప్ప విశిష్టత ఏంటంటే ఆయనకున్నటువంటి సిస్టమ్ ఎలాంటిదంటే ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి పనితీరుకి సంబంధించి ప్రతిదీ కూడా ఆయన దగ్గర రిపోర్ట్స్ ఉంటాయి అన్నమాట. ఆయన నార్మల్ సీఎం, ఒక ఏదో టెంపరీ సీఎం ఇలా కాదు. ఆయన ఎలాంటి సీఎం అంటే డెవలప్మెంట్ ఎజెండాతో నడిచే సీఎం అనమాట. అందులో భాగంగా ఆయన ముందుగానే చూసుకుంటూ ఉంటాడు ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారని చెప్పేసి. సో మీరు గమనించినట్టయితే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు గ్రాఫ్ పెరిగిందా తగ్గిపోయిందా అని చెప్పి సర్వేలు చేస్తే గూస్ బంప్స్ వచ్చారు. అసలుకి ఎలా అంటే ఆ రికార్డు చూసిన తర్వాత ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే డబ్బులు పంపకమే, అమ్మఒడి ఇస్తాడు, ఐరన్ చేసే వాళ్ళకి డబ్బులు ఇస్తాడు, సెలూన్స్ నడిపే వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటాడు, ఆటోలు దొరికిన వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటాడు, ఇంటింటికి రేషన్ పంపిస్తూ ఉంటాడు. సో అసలుకి ఎందుకు చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం, ఎందుకు చేయాలనేది ఆయనకు ఒక అవగాహన ఉందో లేదో కూడా అది తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఈ రేషన్ వాహనాలు ఏవైతే ఉన్నాయో ఈయన వచ్చిన తర్వాత వాటిని తీసేసినాడు. ఎందుకంటే అది అనవసరపు ఖర్చు. అదేవిధంగా ఎంతమంది పిల్లలు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఒక్కరు చదువుకుంటే చాలా, ఉన్న పిల్లలందరూ చదువుకోవద్దా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటంటే ఏదో ఒక్కరిని చదివి చేసినా కాదు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరూ కూడా చదువుకోవాల్సిందే అని చెప్పేసి ఒక భరోసాలో భాగంగా అందరికి ఇచ్చేసినారు. అదేవిధంగా ఐరన్ చేసుకునే వాళ్ళకి, తర్వాత ఆటోలు నడుపుకునే వాళ్ళకి ఇలా కాదు, మీకు ఒకరోజు ఇచ్చేసి ఫుడ్ పెట్టించడం కాదు, మీరు ఎలా సంపద సృష్టించాలనే దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తానని చెప్పేసి ఆటో వాళ్ళ కోసం రోడ్లే ఇచ్చినాడు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి డొక్కు బస్సులన్నింటినీ పక్కన పెట్టి కొత్త బస్సులు తీసుకొస్తున్నాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, గత 5 సంవత్సరాలు అసలు ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఎంత విచ్చలవిడిగా పెంచినా మనందరికీ కూడా తెలుసు, ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పేసి. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన ఇప్పటివరకు అలాంటివి లేవు. బస్ ఛార్జెస్ పెంచలేదు. అదేవిధంగా ఒక 1000 రూపాయలు పెంచి పెన్షన్ ఇవ్వడం స్టార్ట్ చేసినారు. అదేవిధంగా సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం స్టార్ట్ చేసినారు. అదేవిధంగా తల్లికి వందనం అమలు చేసినారు. రైతులకు రైతు భరోసా కూడా వేయడం అయితే జరుగుతుంది. ఇలా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే డబ్బు పంపకం జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది. మరో పక్క చూస్తే డెవలప్మెంట్ జరుగుతుంది. అమరావతి ప్రాంతానికి సంబంధించి మన రాజధాని అమరావతి, ఆంధ్రుల రాజధాని అమరావతి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా వాళ్ళ సొంత సామాజిక వర్గం కోసం పెట్టారనుకున్నారు అమరావతి? ఒక్కసారి అమరావతి చూడండి. అక్కడ ఏ ప్రజలు ఉంటారు, ఏ వర్గాల వారు ఉంటారు, అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. కుదిరితే మీరు ఏ ప్రాంతం వారైనా సరే, ఉత్తరాంధ్ర వాళ్ళైనా, రాయలసీమ ప్రాంత వాసులైనా, ఎవరైనా సరే అమరావతికి రండి, అకేషనల్గా రండి, వచ్చి చూడండి. మీ సొంత కారులో లేకపోతే వెహికల్స్ వేసుకునండి. సింపుల్, విజయవాడ బస్ స్టాండ్ దగ్గరికి వస్తే బస్సులు కూడా డైరెక్ట్గా ఉంటాయి అనమాట. వెళ్ళండి హైకోర్టు దగ్గరికి, ఆ సరౌండింగ్స్ దగ్గరికి, సచివాలయాల దగ్గరికి,
ఏ డెవలప్మెంట్ ఎంత చేసినాడు, ఎక్కడ చేసినాడు అనేది క్లియర్ కనిపిస్తుంది. ఈరోజు అమరావతి గురించి ప్రపంచానికి అనుకున్నంత స్థాయిలో ప్రచారం కావట్లా. గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారి విజన్ ఉత్తరాంధ్రను రాజధాని పెడితే రాయలసీమ ప్రాంతాలు అక్కడికి వెళ్ళడానికి, ప్రాంత వాసులు వెళ్ళడానికి చాలా టైం పట్టింది. అదే రాయలసీమ ప్రాంతంలో పెడితే ఉత్తరాంధ్ర ప్రజలు రావడానికి చాలా టైం పట్టింది. అదే సెంటర్లో పెడితే చాలా ప్రశాంతంగా 2 ప్రాంతాల వాసులు అతి తక్కువ టైంలోనే వచ్చేయచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, నదుల పక్కన సముద్రాల పక్కన పెట్టినటువంటి రాజధానులు ఏవైతే ఉంటాయో అవి వెల్ డెవలప్ అవుతాయి అనమాట. వైజాగ్లో పెట్టవచ్చు కాదనట్లేదు, కానీ అది రాయలసీమ ప్రాంతానికి చాలా దూరంగా ఉంటుంది. రేపొద్దున రాయలసీమ లాంటి ఉద్యమాలు వస్తే కనుక తెలంగాణ ఆల్రెడీ కోల్పోయినాం మనం. ఇప్పుడు రాయలసీమ ఉద్యమం మాకు రాష్ట్రం చాలా రాజధాని చాలా దూరంగా ఉందని చెప్పేసి మళ్ళీ వాళ్ళు రోడ్లు ఎక్కిన పరిస్థితి ఏంటి? తన విజన్తో ముందుగానే గమనించి అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని గమనించి చేస్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో ఏం వదిలేలా. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి 100 కంపెనీలు వస్తే దాంట్లో 40 కంపెనీలు రాయలసీమ ప్రాంతానికి వెళ్తున్నాయి. మీరు తెలుసు, ప్రత్యక్షంగా చెప్తున్నా, కియా ఎక్కడ ఉంది? రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి పెట్టిన కంపెనీయే కదా. ఆయన వైజాగ్లో పెట్టచ్చలా, ఉత్తరాంధ్రలో పెట్టచ్చలా, కోస్తాంధ్రలో పెట్టచ్చలా. రాయలసీమ ప్రాంతం వెనకబడి ఉంది, అక్కడ పెట్టాలి, అక్కడ కంపెనీలు తీసుకురావాలని చెప్పేసి నమ్మినటువంటి వ్యక్తి. అలాగే వైజాగ్కి సంబంధించినటువంటి మెట్రో కారిడార్ ఆల్మోస్ట్ పనులు స్టార్ట్ కాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అంతా కూడా రంగం సిద్ధం చేసేసింది. అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేస్తున్నారు. ఇదే వైజాగ్కి సంబంధించి ఈ రోజున జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే, పోలవరం వాటర్ వైజాగ్ వైపే వచ్చేది, పోలవరం కుడికాల్వ, పోలవరం అద్భుతంగా తయారవుతుంది. ఇక బనకచెర్ల ప్రాజెక్ట్, అది ఒక విజన్ లీడర్కి ఉండేటటువంటి లక్షణం. అది ఒక రాష్ట్రానికి ఏం కావాలి, ఎదుటోడు ఎప్పుడు ఏం కొర్రెలు పెట్టినా సరే మనం ముందుకెళ్ళాలి మన రాష్ట్రం డెవలప్ అవడం కోసం అని చెప్పేసి ఎవరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా బనకచెర్లలో తగ్గేదేలే అంటున్నారు. పోలవరం టు బనకచెర్ల అది కనుక కలిసిందనుకోండి, మన రాష్ట్రంలో నీటి ఎద్దడితో బాధపడేటటువంటి ప్రాంతాలే ఉండవు. డబ్బులు ఎంత పంచాలో అంతే పంచాలి. 42 లక్షల మందికి స్టూడెంట్స్కి తల్లికి ఆ రోజున అమ్మఒడి వేస్తే ఈ రోజున 67 లక్షల మంది స్టూడెంట్స్కి కూటమి ప్రభుత్వం డబ్బులు వేసింది. ఆ రోజు 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు 10,000 కోట్లు ఖర్చు పెట్టింది. అదేవిధంగా ఈరోజు అమరావతి అత్యద్భుతంగా తయారవుతుంది. పోలవరం ఈరోజు పనులు జరుగుతున్నాయి. ఎలా అవసరమైతే పోలవరంకి సంబంధించినటువంటి వీడియోలు చాలా ఉంటాయి, రీసెంట్గా కూడా చాలా వస్తున్నాయి. ఎవ్రీడే అప్డేట్స్ కూడా పోస్ట్ చేస్తున్నారు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, లేదంటే ఒకసారి పోలవరం విజిట్ చేయండి. అదేవిధంగా అమరావతిని విజిట్ చేయండి. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో తయారవుతున్నటువంటి కంపెనీలను చూడండి. ఉత్తరాంధ్రలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ చూడండి. 1 కాదు 2 కాదు, ఒక పక్క డెవలప్మెంట్, ఒక పక్క సంక్షేమం, రెండింటిని ఏకకాలంలో నడుపుతున్నటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి సర్వేల ప్రకారం చూస్తే వచ్చే ఎన్నికల్లో ఈసారి కూటమి ప్రభుత్వానికి వైసీపీ పార్టీకి 11 కదా, ఈసారి వాళ్ళకి 11 కూడా వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. అది గ్రౌండ్ రియాలిటీ. అది అత్యంత అద్భుతమైన పరిపాలన కొనసాగిస్తున్నారు. రెండవది, ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఇప్పుడు చేసినాడు కదా అరాచకం, దొరికినట్లు అనేయడం, అలాంటివి ఏవి కూడా నడవట్లేదు. ఎవరైతే శృతి మించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తారో వాళ్ళని మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు. ఆ లెక్కేసుకుంటే కనుక ప్రతిరోజు కేఎస్ ప్రసాద్ అనే వ్యక్తి కూడా ఇప్పటికి బొక్కలో ఉండాలి. పేర్ని నాని గారు ఎన్ని మాటలు మాట్లాడినాడు, అంబటి రాంబాబు గారు ఎన్ని మాటలు మాట్లాడినారు, గుడివాడ అమర్నాథ్ గారు ఏంటి, రోజారెడ్డి గారు ఏంటి, చివరాఖరికి ఆయన ఇంటి మీద వెళ్ళినటువంటి ఎవరో జోగి రమేష్ గారు ఆయన కూడా వదిలేసినారు. కక్ష సాధింపు చర్యలు కూడా చేపట్టట్లేదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి చాలా పవర్ఫుల్గా వెళ్ళింది. నిన్నటి వరకు అమ్మఒడి ఎక్కడంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేసేపాటికి ఓహో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అయితే ఒకరికి ఇచ్చినాడు, చంద్రబాబు నాయుడు ఎంతమందికి ఇచ్చినాడు అని చెప్పేసి పిల్లల తల్లులు ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. గ్రౌండ్ రియాలిటీ చాలా అద్భుతంగా ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా కూటమి అత్యంత ఘనమైన మెజారిటీతో గెలవబోతుందని చెప్పేసి సర్వే రిపోర్ట్ల యొక్క సారాంశం.